మనం ఏ సెంచరీలో ఉన్నాం? ఈరోజు కూడా మనకు మనమే ఒక పేరు పెట్టుకోబోతున్నాం, 21st సెంచరీ కదా, అవునా కాదా? 21st సెంచరీ గ్రేట్ లీడర్స్ ఎవరో చెప్పగలరా? మోడీ, ఓకే, ఎలాన్ మాస్క్, అబ్దుల్ కలాం. వింటున్నారా? 21st సెంచరీ గురించి చెప్పింది అబ్దుల్ కలాం. మన భాగ్యంలో నా ఒక్క మాట మీకు అందరికీ చెప్పాలి. నా ఈ జీవితంలో ఎంఎల్ రామ్ అనే ఈ శరీరంలో ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత నా జీవితంలో 94లో ట్రైనర్గా నా జీవితం ప్రయాణం చేయడమే ఒక ఎత్తు అయితే, బ్రహ్మర్షి పితామహ పత్రిజీని 99లో ఈ పిరమిడ్ మెడిటేషన్ చేయడం రెండో మెట్టు అయితే, పత్రిజీ సాంగత్యం అంటే ఒక స్పిరిచువల్ సైంటిస్ట్తో సాంగత్యం ఒక మెట్టు అయితే, 2013, 14, 15 3 సంవత్సరాలు అబ్దుల్ కలాంజీ మెంటార్గా ఉన్న సంస్థలో మనం నేషనల్ ట్రైనర్గా ఉండడం ఎంత భాగ్యం అండి. సో ఇది ఇద్దరు సైంటిస్టులతో, 2 చేతులు ఎలాగో ఇద్దరు సైంటిస్టులతో ఉన్న భాగ్యం మనకు దక్కింది. కాబట్టి 21st సెంచరీ గురించి మనం మాట్లాడుకోవాలి. హూ ఆర్ యూ అంటే పేరు చెప్తాం, ఊరు చెప్తాం. ఇక్కడ ఆధ్యాత్మికలోకి వస్తే నేను ఆత్మను అని చెప్తాం. ఇవన్నీ కరెక్టే. 21st సెంచరీలో ఉన్నాం మనం. ఇక్కడ యూత్ కాబట్టి ఆమె 21st సెంచరీ యూత్ అని చెప్పాలి. అయ్యో యూత్ అంటే ఎట్లా సార్, నాదంతా అయిపోయింది కదా అంటాడు మా సార్. సార్, భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు యువతే. ఎందుకంటే యువ భారత్ కదా. అందరూ భారత రత్నాలే అన్నారు కలాంజీ ఎదురుగా ఎప్పుడు ఎవరు వెళ్ళినా ఒకటే ప్రశ్న అడుగుతారు. నీ పేరు, నీ ఊరు ఏం అడగారు, నువ్వేం చేస్తున్నావు అడగారు. వాట్ ఈజ్ యువర్ గోల్, నీ లక్ష్యం ఏంటి, దట్స్ ఆల్. అదొకటే ప్రశ్న. పత్రిజీ ఎదురుగా వెళ్తే ఏం అడుగుతారు? ఏం అడగారు, గమనిస్తారు. నువ్వైనా అడిగితే ఒకటే ఆన్సర్ చెప్తారు. నీ 10 సమస్యలకు ఒకటే సొల్యూషన్. ఏంటది? కళ్ళు మూసుకొని కూర్చో, శ్వాస మీద. అంటే నీ లక్ష్యం ఏంటో నీకు తెలియాలన్నా, ఆ లక్ష్యాన్ని సాధించాలన్నా ఏం కావాలి? శ్వాసను గమనించాలి. రైట్? సో 21st సెంచరీ యూత్ అని చెప్పాలి. యూత్ అందరూ. మరి యూత్ కాదు కదా సార్, 50 అయ్యాను, 60 అయ్యాను, 70 years వచ్చాను అంటారు మేడం గారు. మరి ఎలాగా? 40 years లోపు ఉన్న వాళ్ళందరూ యూతే అండి. 40 పైన ఉన్న వాళ్ళని ఏమనాలి? 21st సెంచరీ లీడర్స్. ఎవరికి లీడర్? గతంలో ఎవరైతే మనకన్నా ముందొచ్చారో వాళ్ళు చెప్పిన విషయాలు నేర్చుకొని సాధన చేసి ఇప్పుడున్న జనరేషన్కి అందించేవారు. నన్ను ఎవరైనా అడిగితే మీరు అడగండి, హూ ఆర్ యూ అని. ఐఎమ్ ఏ 21st సెంచరీ లీడర్.